హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా గ్రీన్ చికెన్ రైస్ని అయితే తయారు చేసుకుందాం. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పుదీనా, కొత్తిమీర, చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను సపరేట్‌గా పేస్ట్ చేసి పెట్టుకున్నా. సో, అందుకని యాడ్ చేయడం లేదు. మీరు కావాలంటే అందులోకే యాడ్ చేసుకొని, పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు, అలాగే పసుపును కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా ముక్కలు బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ పీసెస్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కొద్దిగా వాటర్‌ని అయితే యాడ్ చేశాను. మీకు వాటర్ వేయడం ఇష్టం లేకపోతే అలాగే పేస్ట్‌ని వేసి ఫ్రై చేసుకోవచ్చు. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని కూడా యాడ్ చేసుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. రైస్‌కు పట్టేంత వరకు బాగా కలుపుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా అంటే చాలా ఈజీ, టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. మీ ఫ్యామిలీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. దీన్ని లంచ్ బాక్స్ లాగా కూడా ట్రై చేయొచ్చు. నచ్చింది కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఫైనల్గా నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.